ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 26. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మత్తయి 14:23. మనిషిగా యేసుక్రీస్తు ఏకాంతానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించాడు. తనంతట తాను ఒంటరిగా ఉండేవాడు. మనుషులతో సహవాసం మనలను మన నుండి బయటకు ఈడ్చి అలసిపోయేలా చేస్తుంది. యేసుక్రీస్తుకు ఇది తెలుసు. ఒంటరితనంలో తన శక్తులన్నిటినీ కూడగట్టుకోవాలని, తాను నెరవేర్చవలసిన కార్యాన్ని నెమరవేసుకుంటూ ఉండాలని, తన మానవ బలహీనతలను తండ్రిపై ఆధారపడటం ద్వారా జయిస్తూ ఉండాలని గ్రహించుకుంటూ ఉండేవాడు. క్రైస్తవుడికి ఇది మరింత అవసరం. ఆత్మీయ వాస్తవాలతో తండ్రి అయిన దేవునితో ఒంటరిగా గడపాలి. సాక్షాత్తు యేసు ప్రభువుకి ఈ ఏకాంత ధ్యానం లేకుండా దైవశక్తిని తనలో నింపుకోవటం, తన పనుల్ని పూర్తి చేయటం సాధ్యమయ్యేది కాదు. ఇక మన విషయం చెప్పాలా? ఈ ధన్యకరమైన కలను అందరూ సాధన చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉన్నతమైన పరిశుద్ధ మహాద్భాగ్యాన్ని అందరూ సొంతం చేసుకోవాలని ప్రతి విశ్వాసి దేవునితో ఒంటరిగా గడపటాన్ని కోరుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు కేవలం నాతో కొంతకాలం గడపటం కన్నా కోరుకోదగింది ఇంకేముంది? క్రీస్తుతో ఒంటరిగా సమయం గడుపు. శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చినప్పుడు ఆయన వాళ్లకు కొన్ని విషయాలను వివరిస్తూ ఉండేవాడు. ఇది నీకు అనుభవం కావాలి. నీకు కొన్ని సత్యాలు అర్థం కావాలంటే జనులందరినీ పంపించేసి ఒక్కడవే క్రీస్తుతో ఉండాలి. ప్రపంచం మొత్తంలో నువ్వొక్కడవే ఉన్నావన్న అనుభూతి, దేవునితో ఒంటరిగా ఉన్న అనుభవం కావాలి. నీ ఆలోచనంతా ఒకే బిందువు దగ్గర కేంద్రీకృతం కావాలి. దేవుడు, నేను, ఈ విశాల విశ్వంలో ఆయన, నువ్వు తప్ప వేరే ప్రాణి లేనట్టు ఉండాలి. అలాంటి ఏకాంతాన్ని సాధన చెయ్యి. జనసమూహాలను దూరంగా పంపించేయి. నీ హృదయంలో నిశ్చలతను సాధన చెయ్యి. నీకు దేవునికి మధ్య మరెవరూ చొరబడకుండా చూసుకో. ఆమేన్.